తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హెలికాప్టర్లో ఎల్లంపల్లి ప్రాజెక్టును వీక్షించారాయన. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. స్ట్రాటజిక్ లొకేషన్లో కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తెలంగాణకి గుండె వంటిది అన్నారు ముఖ్యమంత్రి. గతంలో నిపుణులు కట్టిన ప్రాజెక్ట్ కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడింది అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లని ఒకే రకమైన సాంకేతికతతో కట్టారని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ బరాజులన్నిటికీ డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలున్నాయన్నారు. ఈ బరాజుల్లో నీటి నిల్వ క్షేమం కాదు అని ఎన్టీఎస్ఏ చెప్పిందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్పై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సీఎం. ఖచ్చితంగా సాంకేతికంగా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం. వాటికి కూడా సమస్య ఉంటానే కదా. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిళ్ళు అయినా. వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిళ్ళలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టి అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి రెండు కూడా కూలే ప్రమాదంలో ఉన్నాయంటారు. అవి రెండు కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. మూడు రకాల లోపాలు ఉన్న దాంట్లో హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టకపోతాయి.